పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. పొదిలి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైతులు పెన్ డౌన్ చేసి సమ్మెకు దిగారు. జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 20 తేదీ నుంచి 31 తేదీ వరకు పెన్ డౌన్ చేసి విధులు బహిష్కరిస్తున్నట్లు డాక్యుమెంటల్ రైతుల సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా డాక్యుమెంటల్ రైతుల సంఘం నాయకుడు వరదారాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీవోల వల్ల డాక్యుమెంట్ రైతుల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఈ పెన్ డౌన్ సమ్మెలో భాగంగానే పొదిలిలో తాము నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా డాక్యుమెంటల్ రైటర్ సమ్మె ప్రభావం రిజిస్ట్రేషన్ కార్యకలాపాలపై తీవ్రంగా పడింది. పొదిలి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆస్తులు క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పొదిలి పట్టణంలోని డాక్యుమెంటల్ రైటర్లు వారి సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 396 జీవోని రద్దుపరచాలి 396 జీవోని వర్ధిల్లాలి పొదిలి దస్తావేజులేఖరుల ఐక్యత, వర్ధిల్లాలి పొదిలి దస్తావేజులేఖరుల ఐక్యత, వర్ధిల్లాలి పొదిలి దస్తావేజులేఖరుల ఐక్యత. రద్దు చేయాలి 396 జీవోని, రద్దు చేయాలి 396 జీవోని, రద్దు చేయాలి 396 జీవోని. ఈరోజు పొదిలి దస్తావేజుల లేఖల సంఘం తరపున మేమందరం పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాము. ఎందుకంటే ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి 396 జీవోని రద్దు చేసి ఆ జీవో ప్రకారంగా మా యొక్క వృత్తి పోతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి 31 తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించదలిచారు. మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు మేము పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం వారికి మేము కోరేది ఏమంటే 396 జీవోని రద్దు చేసి మా వృత్తి అనుసంధానంగా ప్రభుత్వం వారికి అనుసంధానం ఇచ్చి మాకు కూడా లైసెన్సులు మంజూరు చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈ జీవో వలన ప్రజల ఆస్తుల భద్రత చాలా కురువైంది. ప్రైవేట్ పరం చేయడం పీపీ విధానం వలన ప్రైవేట్ వ్యక్తులు దస్తావేజులు రాయడం వలన దానివల్ల కక్షిదారులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ పీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాము. ఈ రోజున ఈ పొదిలి దస్తావేజుల సంఘం వద్ద పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించున్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి జీవో నెంబర్ 396కి వ్యతిరేకంగా ఈరోజు మా పొదిలి దస్తావేజులేఖల సంఘం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 20 నుంచి ఈ రోజు నుంచి 31 వరకు నిరవధిక సమ్మె నిర్వహించడం జరుగుతున్నది. కావున ప్రభుత్వం వారు ఇప్పటికైనా దయించి మా దస్తావేజులేఖరుల వృత్తిని కాపాడాలని కోరుకుంటూ ఈ సమ్మెని మరింత ఉధృతం చేయడానికి మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము ఎంతవరకైనా తగ్గించుదామని కోరుకుంటున్నాము. ఇటు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అటు ప్రభుత్వం వారికి ఇటు ప్రజలకి వారధిగా ఉంటూ మా దస్తావేజులేఖల వృత్తిని కొనసాగించుతున్నాము. కావున దస్తావేజులేఖల ఉనికిని కాపాడటానికి ప్రభుత్వం వారు ఇప్పటికైనా దిగి వచ్చి మా యొక్క డిమాండ్లని పరిష్కరించవలసిన కోరుచున్నాము. ప్రభుత్వం వారికి ఇదే మా హెచ్చరిక. ప్రభుత్వం వారు ఇప్పటికైనా దిగి వచ్చి ఈ జీవో నెంబర్ 396ని రద్దుపరచాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు దస్తావేజుల సంఘం పొదిలి.